లోక్సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎవరు ఊహించని విధంగా పన్ను మినహాయింపులు ఇచ్చారు. కొన్ని విభాగాల్లో పన్నులు పెంచారు, మరికొన్నింటికి తగ్గించారు. ఎగుమతి దిగుమతులపై సుంకాల మార్పులు కూడా చేశారు. దీంతో బడ్జెట్ తర్వాత వేటి ధరలు పెరగనున్నాయి, వేటి ధరలు తగ్గనున్నాయనే చర్చ సాగుతోంది. లోక్సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎవరు ఊహించని విధంగా పన్ను మినహాయింపులు ఇచ్చారు. కొన్ని విభాగాల్లో పన్నులు పెంచారు, మరికొన్నింటికి తగ్గించారు. ఎగుమతి దిగుమతులపై సుంకాల మార్పులు కూడా చేశారు. దీంతో బడ్జెట్ తర్వాత వేటి ధరలు పెరగనున్నాయి, వేటి ధరలు తగ్గనున్నాయనే చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. సందీప్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం జీ తెలుగు న్యూస్ డెస్క్ అయితే చాలా రోజుల నుంచి బడ్జెట్ పైన అయితే ఒక ఎప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఇస్తున్నాము. యాక్చువల్లీ ఈ అప్డేట్ చూసుకుంటే మేము R&D చేసిన ప్రకారం అయితే మాక్సిమం మనం జీ తెలుగు న్యూస్ డెస్క్ మాక్సిమం చెప్పినవన్నీ కూడా ధరలు పెరగడం తగ్గడం ఏదైతే చెప్పిందో మాక్సిమం అవైతే ఇంచుమించు అయితే ఓకే అయిపోయినాయి. ముఖ్యంగా మీరు అంటే బడ్జెట్ కోసం చూస్తున్నారు కామన్ మ్యాన్ చాలా రోజుల నుంచి. అండ్ ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ధరలు తగ్గినవి చూసుకుంటే అయితే క్యాన్సర్ సంబంధించిన మందులను అండ్ ప్రాణాలను రక్షించే మందుల పైన మెయిన్గా ధరలు అయితే తగ్గినాయి. అంటే ముందే చెప్పాము మనము ఈ హాస్పిటల్కి సంబంధించినవన్నీ తగ్గుతాయని ఒక మాట నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఫ్రోజన్ చేపల పైన కూడా ట్యాక్స్ తగ్గించారు. అండ్ చేపల పేస్ట్ అండ్ వీటంటే చేపల పేస్ట్కి సంబంధించిన వాటి కూడా ధరలు తగ్గినాయని చెప్పండి. అండ్ వెట్ బ్లూ లెదర్ అండ్ క్యారిడర్ గ్రేడ్ ఇథర్నెట్ స్విచ్లు అండ్ 12 కీలకమైన ఖనిజాల పైన కూడా ధరలు అయితే తగ్గినాయి. అండ్ ఓపెన్ సెల్ అండ్ LCD LED టీవీలు కూడా తగ్గినాయి. నిన్ననే మనం మాట్లాడుకున్నాము. LCD LEDల పైన అయితే టీవీ మొబైల్ అయితే తగ్గొచ్చు అని చెప్పినాము. జీతేలో ఆల్రెడీ చెప్పేసింది. అండ్ ఇవి అయితే తగ్గినాయి. భారతదేశంలో తయారైన దుస్తుల మీద కూడా అయితే ట్యాక్స్ అయితే కంప్లీట్ బాగా తగ్గినాయి. వెళ్ళి కొనొచ్చు మీరు ఎవరైనా. అండ్ మొబైల్ ఫోన్స్ కూడా భారీగా తగ్గినాయి. అండ్ లెదర్కి సంబంధించినవి అండ్ వైద్య పరికరాలు కూడా అయితే కంప్లీట్ తగ్గినాయి. అండ్ పెరిగిన ధరలు చూసుకుంటే మాత్రం ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు అండ్ సిగరెట్లు స్మోకర్స్కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పాలి. సిగరెట్లు అయితే తగ్గినాయి. గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే రైతులకు కూడా పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే PM కృషి యోజన 1,70,00,000 పైన రైతులకు బెనిఫిట్ అయ్యేవి చేసింది. బడ్జెట్లో రూరల్ ఎకనామీపై భారీగా ఫోకస్ పెట్టారు. 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే కాకుండా ముఖ్యంగా మంచి ప్రతిపాదనలు కూడా అయితే తీసుకొచ్చారు. PM కృషి యోజన కింద అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ని ఆరంభిస్తున్నట్లు కూడా తెలిపారు. 100 జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుందని దీని ద్వారా ఒక విషయం చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. అండ్ రైతులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే KCC కార్డులు కిసాన్ క్రెడిట్ కార్డులు రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే చేసింది. ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూస్తుంటే గిగ్ వర్కర్ల ID కార్డులను ఈ శ్రామ్ పోర్టల్లో నమోదు చేస్తాను ఇంకోటి చెప్పింది. అండ్ MSMEలకు 10,000 కోట్ల ఫండ్ అయితే రిలీజ్ చేస్తుందని ప్రభుత్వం ఒక బడ్జెట్ లో చెప్పారు. అండ్ నగరాల అభివృద్ధి కోసం కూడా అర్బన్ ఛాలెంజ్ బోర్డును అయితే ఒక బోర్డుని చేస్తుంది. అంటే నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు వాటి కోసం నీరు ముఖ్యంగా జనాలకు ఏవేవి యూజ్ అవుతుందో ఆ నగరాలను అర్బన్ డెవలప్మెంట్ చేయడానికి అయితే అర్బన్ ఛాలెంజ్ బోర్డు అయితే తీసుకొచ్చింది. సంస్కరణలు అంటే మనం ప్రవేశపెట్టిన పాలసీలను ఇంప్లిమెంట్ చేయడానికి కూడా
గవర్నమెంట్ అయితే దానికి సంబంధించి కూడా ఎక్స్ట్రా ఒక ఫండ్ అయితే కూడా రిలీజ్ చేసింది. ప్రతి జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. అండ్ మెడిసిన్ ఆశాభావాలకు కూడా స్వీట్ న్యూస్ చెప్పింది. మెడిసిన్ చదవాలనుకుంటున్న వారికి నిర్మలా సీతారామన్ అయితే ఒక స్వీట్ న్యూస్ చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో మెడికల్ సీట్లను 75,000 నుంచి 75,000 వరకు పెంచుతామని ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. అంటే మెడిసిన్ సంబంధించిన సీట్లకు సంబంధించి. అండ్ ఫుట్వేర్ సెక్టార్ కూడా మంచి కొత్త స్కీమ్ ఒకటి 22 లక్షల మందికి ఉపాధి కల్పించే ఒక స్కీమ్ అయితే ప్రవేశపెట్టామని ఫుట్వేర్ సెక్టార్ సంబంధించి. అండ్ బీహార్ కూడా వరాల జిల్లాలో అంటే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా వరాల జిల్లాలో అయితే కురిపించారు. అండ్ బీహార్ కేంద్రంగా మకానా బోర్డు అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అండ్ బీహార్లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కూడా ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు అండ్ పాట్నా విమానాశ్రయం విస్తరణ, బీహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు. నెక్స్ట్ ఇయర్ మనకు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ బీహార్ ప్రజలకు అట్రాక్టివ్ గా అయితే బడ్జెట్ అయితే చేసింది. అండ్ స్కూల్ స్టూడెంట్స్ అటల్ టికరింగ్ ల్యాబ్స్ అంటే ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ మిషన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 50,000 పాఠశాలలో అటల్ టికరింగ్ ల్యాబ్స్ నెలకొల్పుతామని చెప్పారు. ఇవి స్టూడెంట్స్ కి ఆసక్తి, సృజనాత్మకంగా సైంటిఫిక్ ట్యాంపరింగ్ పెంచుతాయని చెప్పారు. డిజిటల్ లెర్నింగ్ వనరుల యాక్సెస్ కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం పెడతామని ఒకటి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సరే ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ కి ప్రోత్సహించాలని ఒక యోచనతో. అండ్ 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యంగా నిర్మలా సీతారామన్ మేము ప్లానింగ్ ఉందని ఒక విషయం అయితే చెప్పారు. అండ్ క్యాన్సర్ మందులపై అయితే కూడా పూర్తిగా కస్టమ్ డ్యూటీ ఎత్తివేశారు. అండ్ బీమా రంగంలో ఇది మెయిన్ ఇంపార్టెంట్, స్టాక్ మార్కెట్ పైన కూడా ఇది ఎఫెక్ట్ ఉంటుంది. బీమా రంగంలో ఎఫ్డిఐ 100% పెంచారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధిని 74% నుంచి 100%కు పెంచుతున్నట్లయితే నిర్మలా సీతారామన్ ప్రసంగంలో అయితే చెప్పారు. అండ్ ఐటీ స్లాబ్లు మెయిన్ బడ్జెట్ అంటేనే ఒక కామన్ పీపుల్ ఎంప్లాయీస్ వెయిట్ చేసేది దీనికోసమే. ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగజీవులకు ఆదాయ పన్ను స్లాబ్ పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై 12 లక్షల వరకు పన్ను ఉండదని, ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని, మరోవైపు సులభంగా అర్థమయ్యే విధంగా వచ్చే వారం కొత్త ఆదాయ బిల్లును ప్రవేశపెడతామని అయితే చెప్పారు. ఇదైతే చాలా గుడ్ న్యూస్. 12 లక్షల వరకు నో ట్యాక్స్ అని ఒకటి చెప్పారు. అండ్ నగరాల కోసం అయితే కొత్త ఫండ్లు ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఇది అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అయితే ఒకటి ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ అద్దె పింఛన్లపై టీడీఎస్, టీసీఎస్ పరిమితిని కూడా అద్దెలో విధించే టీడీఎస్ వార్షిక పరిమితిని 2.4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచుతున్నట్లయితే నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే టీడీఎస్ అంటే జనరల్ గా మనం ఒక ఎంప్లాయీ కానీ మనం ఏదైనా పర్చేజ్ చేస్తే గానీ కట్టేదాన్ని టీడీఎస్ అంటారు. టీసీఎస్ అంటే మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో అతను రిసీవ్ చేసుకునే అమౌంట్ ఉంటుంది కదా, అతను దాన్ని టీసీఎస్ అని అంటారు. దాన్ని 50,000 నుంచి ₹1,00,000 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ సంగతి మాట్లాడుకున్నాం. ఓవరాల్ గా చూస్తే చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాము బడ్జెట్, ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ పైన బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఇన్ఫ్లేషన్ దేశీయంగా చూస్తే ప్రపంచ గ్లోబల్ ఎఫెక్ట్స్ అయితే బాగా ఉన్నాయి. ఒకటి ట్రంప్ రెగ్యులేషన్స్ అండ్ డాలర్ రేట్ పడిపోవడము అండ్ ఆర్థిక వృద్ధి రేటు కూడా మనకు ఊహించినంత బాగా లేకపోవడం, వీటి మధ్య చాలా కష్టమైన బడ్జెట్ ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు నిర్మలా సీతారామన్. యాక్చువల్గా ఇవి ఓన్లీ కీ పాయింట్సే. ఈ కీ పాయింట్స్ లో మళ్ళీ అన్ని స్లాబ్స్ ఉంటాయి. అందులో వివిధ రకాల స్లాబ్స్ బట్టి మళ్ళీ దేశీయంగా మార్పులు అండ్ గ్లోబల్ వైజ్ కూడా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సందీప్, ఇది కొంతమేర ఊరట కలిగించే అంశమే అనుకోవచ్చు రవిప్రసాద్. అంటే రవిప్రసాద్ అంటే ఇది సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇది కొంతమేర ఊరట కలిగించే అంశమే అనుకోవచ్చు. చాలా సందీప్, ఇది చెప్పాలంటే యాక్చువల్ గా ఇంతకుముందు మన భరత్ సార్ చెప్పారు, ఇది 5 లక్షల ట్యాక్స్ స్లాబ్ ని పెంచడం అనేది ఎప్పుడు జరగలేదు చరిత్రలోనే, ఈసారి అయితే జరిగిందని చెప్పారు. చాలా మధ్యతరగతి పీపుల్ కి అయితే ట్యాక్స్ స్లాబ్ తగ్గించడం అనేది అయితే చాలా 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 ఉపయోగము. ఓవరాల్ గా నిన్న మోడీ చెప్పాడు ఆల్రెడీ ప్రసంగంలో చెప్పారు. ఏం చెప్పారంటే
మధ్యతరగతి పేదవారికి కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలని, లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని, అండ్ అంత్యోదయ సిద్ధాంత్ అండ్ వికసిత్ సంకల్ప యాత్ర అనేది మేము స్టార్ట్ చేసాము. అంత్యోదయ సిద్ధాంత్ అంటే చివరి వ్యక్తి వరకు కూడా మనకు పాలసీలు రీచ్ అవ్వాలి, అది రీచ్ అయ్యేటట్టు మేము చేస్తామని, అండ్ 2047 వరకు కూడా భారతదేశం ఒక అభివృద్ధి పదంలో ఉంటుందని, దేశీయ పరిస్థితులు ఏమున్నా మనం ఎదుర్కొంటాము, మన ఆర్థిక వ్యవస్థ చాలా గట్టిదని ముఖ్యంగా ఆయన చెప్పిందంటే లక్ష్మీ కటాక్షం అనేది అందరి మిడిల్ క్లాస్ పీపుల్ పైన ఉండాలని ఒక మాట అయితే చెప్పారు. అది రియల్ గా కూడా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, అందులో అయితే కనబడింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవి ప్రసాద్.